కామ్రేడ్స్, ఈరోజు మన సిపిఎం పార్టీ జోహార్ కామ్రేడ్ బండారు చంద్రరావు, జోహార్ కామ్రేడ్ బండారు చంద్రరావు, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. అట్లాగే మన రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చా గారిని, పచ్చా కమిటీ సభ్యులు అందరూ కామ్రేడ్స్ కామ్రేడ్స్ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ చంద్రరావు గారి 39వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. చంద్రరావు గారు ఈ మన్నసీమలో గిరిజనులు అట్లాగే గిరిజనేత పేదలు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన తన జీవితాంతం పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ఒకవైపు పుల్ల కాంట్రాక్టర్లు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దళారీలు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యం చేయటంలో ఆ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు అనేటటువంటి చేశారు. అంతేకాదు అట్టడుగున్నటువంటి ప్రాంత యొక్క అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ రకంగా ప్రజల యొక్క హృదయాలు చూరగొని 1978 నుంచి మొదలుకొని ఇటీవల 2014 వరకు మధ్యలో ఒక పర్యాయం మినహా 35 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఎర్రజెండా అప్రదాత్యంగా ఎగిరేయటానికి బీజం వేసినటువంటి వ్యక్తి. దొంగల్లాగా దారి కాసి ఆ రకంగా హత్య చేసినటువంటి సందర్భం ఉంది. ఆ దాడిలో అక్కడికక్కడే మన అమరజీవి కామ్రేడ్ భీష్మారావు గారు చనిపోయారు. చంద్రరావు గారు సావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ కామ్రేడ్ని రక్షించుకోవడం కోసం భద్రాచలానికి అట్లాగే ఉస్మానియా ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం ఉంది. ఆ దాడిలో మన అమరజీవి బొజ్జి గారు, రాజయ్య గారు, అనేక మంది నాయకులు కూడా గాయపడ్డటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 38 ప్రజల కోసం పనిచేసినటువంటి ఎవరైతే నిస్వార్థంగా పనిచేసినటువంటి శాసనసభ్యుల గురించి వాళ్ళు అక్కడ లెసన్ చెప్తున్నారు. గోడపూడి వెంకటేశ్వరరావు గారు, నర్రా రాఘవరెడ్డి గారు, ఓంకారు, ఇట్లాంటి మార్కిస్ట్ పార్టీ సంబంధించినటువంటి ఆనుమత్యాలు వాళ్ళ కోసం కాదు, ఇవాళ ప్రజల కోసం శాసనసభ్యుడిగా ఎన్నికైనా ప్రజాప్రతినిధికి ఎన్నికైనా ఆ రకమైనటువంటి త్యాగపూర్తమైనటువంటి పద్ధతిలో పనిచేసినటువంటి ఫలితంగానే ఇవాళ వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులందరూ కూడా నిస్వార్థంతో ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం శతతోటి పోరాటాలు చేసినటువంటి పనిచేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరి కోసం పనిచేస్తారు? ముఖ్యంగా సిపిఐఎం పార్టీ అని అనేక సంవత్సరాలు అనేక పోరాటాల ద్వారా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని పార్టీకి సుస్థిరమైనటువంటి పునాది వేసినటువంటి నాయకుల్లో చంద్రరావు గారు ఒకరు. ఆ రకమైనటువంటి పునాదిని పాలక వర్గాల కళ్ళు కుట్టి 35-40 సంవత్సరాల తర్వాత భద్రాచలం నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకోవాలంటే నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలు చేయడం ఒకటే మార్గం అని ఆలోచించి 3 ముక్కలుగా 3 జిల్లాల్లోకి పంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా మనం వెనకబాటుతో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు.
జాతీయ విధానంలో మన పార్టీ నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మనకి కొన్ని ఎదురు దెబ్బలు తగలొచ్చు, కొంత ఎనగబాటుతనం ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ ఈరోజు ముంచుకొస్తున్నటువంటిది ప్రధానంగా వామపక్షాలు ఏదైతే బీజేపీ మతతత్వ వ్యతిరేక పోరాటం ఉంటాయో ఆ రకమైనటువంటి ముప్పు ఈరోజు మన ముందు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు జాతీయంగా చూసినప్పుడు జమిలీ ఎన్నికల పేరుతో మోడీ రెండోసారి ఎన్నికల్లో ఆయన పూర్తి మెజార్టీ వస్తుంది అనుకున్నాడు, మూడోసారి. అట్లాగే మిగతా పార్టీల సహకారంతో ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మళ్ళీసారి ఎన్నికల్లోకి వెళ్తే బీజేపీగా గెలవలేమనే ఉద్దేశంతో ఈనాడు జమిలీ ఎన్నికల పేరుతో మన ముందుకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్న పార్లమెంటులో జమిలీ ఎన్నికలు ఆమోదం పొందింది, కేబినెట్లో పొందింది. దాన్ని పార్లమెంట్లో ఆమోదం చేసి దేశం మీదకి మతతత్వాన్ని శాశ్వతంగా అధికారం చేపట్టేలాగా కదులుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు తెలంగాణలో చూసిన బీజేపీ నాయకుల ప్రకటనలు మీరు చూసినట్టయితే ఏ రోజుకి ఆ రోజు వస్తున్నాం, రేపు వచ్చేది మేమే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తున్నాం అనేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా వామపక్షాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీని అడ్డుకునేందుకు మన పోరాటాలు పార్టీ అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. ఆ రకంగా ఆత్మస్థైర్యంతో ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త భద్రాచలంలో పనిచేయాలి. భద్రాచలం అనేది ఏ పార్టీ ఎవరొచ్చినా ఏదొచ్చినా ఇవాళ ప్రజలు చెప్పుకుంటున్నారు ఏ రకమైనటువంటి పరిపాలన నడుస్తుంది, ఏ రకమైనటువంటి ఇది ఉంది అనేది. కాబట్టి ఆ గౌరవ చూడాలా భద్రాచలంలో బండారు చంద్రరావు పీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బండారు చంద్రరావు గారి చిత్రపటానికి సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అన్వర్ కనకయ్య గారిని అదేవిధంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మస్తా వెంకటేశ్వరరావు గారిని పరిచయం కావాల్సిన నుంచి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా బీసీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందన. వచ్చేటువంటి పేషెంట్స్కి నిరుపేదలు ఉంటా ఉన్నారు, గిరిజనులు ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇవ్వడం కోసం ఈ బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క బ్లడ్ని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి మా ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్లడ్ని వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి నిరుపేదలైనటువంటి పేషెంట్స్కి అందివ్వాలని చెప్పి మా ట్రస్ట్ తరఫున కోరుతూ ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ పవన్ కుమార్ గారిని చాలా అభినందనీయమైన కార్యక్రమం. మనిషి జీవితంలో దేవుడు, తల్లి వీళ్ళిద్దరే జన్మకి కారణం. పునర్జన్మ ఇవ్వాలంటే కొన్నిసార్లు బ్లడ్ ఇస్తేనే పునర్జన్మ అనేది డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. బండారు చంద్రరావు గారి సందర్భంగా బీసీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ బ్యాంక్ని ఏదైతే అరేంజ్ చేశారో ఇలా ఈ బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమాలు అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కలుగుతుంది. మేము కూడా బ్లడ్ ఇస్తే దాని ద్వారాగా చాలామంది ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సోషల్గా చాలా చైతన్యం అవుతారు. యంగ్ బాయ్స్ చాలామంది ఉన్నారు. మనలో కూడా ఇలా బ్లడ్, ఎందుకంటే ఈరోజు ఏ బ్లడ్ బ్యాంక్లో చూసుకున్నా కూడా బ్లడ్ కొత్త కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ఇదివరకు ఒకప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడం వల్ల ఒక అవగాహన కలుగుతుంది. తద్వారా చాలామంది పేద ప్రజలకి ఉచితంగా బ్లడ్ మనం అందించిన వారు చాలామంది ప్రాణాలు
నిలబెట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలని, వాటికి మా సహాయం, మా డాక్టర్గా మా సహాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ కూడా వాళ్ళకి తెలుపుకుంటూ అందరికీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా జాబ్ Thank you.